భోగాపురం ఎయిర్పోర్ట్ని వచ్చే జూన్ కల్లా సిద్ధం చేస్తామన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇక్కడ నుంచి 2026 జూన్లో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తి కావాల్సిన నిర్మాణాలు తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్ని సవాళ్లు ఎదురైనా జిఎంఆర్ సంస్థ పనులు ఆపడం లేదన్నారు. ఓవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పారు. పనులను కేంద్ర మంత్రిగా తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కింజరాపు తెలిపారు. ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ నిర్మాణం 86% పూర్తయిందని చెప్పారు. రన్వే, ఎర్త్వర్క్, ట్యాక్సీ స్టాండ్ల పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. టెర్మినల్, ఏటీసీ, బిల్డింగ్స్, కనెక్టింగ్ రోడ్ల పనులు త్వరలో పూర్తవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. విశాఖ నుంచి రోడ్ కనెక్టివిటీకి సంబంధించి అనేక సార్లు సమీక్ష నిర్వహించామన్నారు. ఎయిర్పోర్ట్కు వచ్చేందుకు 7 ప్రధాన రహదారులను గుర్తించామని తెలిపారు. మార్చి, ఏప్రిల్లోగా ఈ రహదారి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలివేటెడ్ కారిడార్ కూడా ప్రతిపాదనలో ఉంది. బీచ్ కారిడార్ నిర్మాణం కోసం కూడా డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. విశాఖ నుంచి కోచ్కి కనెక్టివిటీ కోసం వినతులు వచ్చాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచడంపై దృష్టి సారించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ విషం కక్కుతోందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు పెట్టుబడిదారులను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే వైసీపీ అడుగడుగునా అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తి కాని మెడికల్ కాలేజీల కోసం మాత్రమే పీపీపీ మోడల్ అమలు చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు, కూటమి నేతలపై వైసీపీ రౌడీజం చేస్తోందని రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు.